ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. గత రాత్రికాలం ముందు దేవుడు క్యాండిల్ సర్వీసింగ్ మహిమకరంగా జరిగించారు. ప్రతి కుటుంబాన్ని కూడా దర్శించి ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసాము. అట్టి కృపను దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మీరు కూడా అలా తిరుగుతారా? అలా క్యాండిల్ సర్వీసింగ్ చేస్తారా? అయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. సరే, ఈ ఉదయకాండు వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమముగా అభివృద్ధి నొందుచూ వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదికాండంలో ఇక్కడ ఇస్సాకు ద్వారా మనతో వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. ఇస్సాకు క్రమముగా అభివృద్ధి పొందించిన దేవుడు